కృష్ణాంజలి గారికి డబల్ నైన్ టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే జూపూడి గారు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆయన ఉన్నత విద్యావంతులు. నేనైతే ఏదో బీసీ బడుగు వర్గాల్లో పుట్టి ఏదో చిన్నగా చదువుకుని వచ్చిన వాడిని తప్పితే నాకు అంత నాలెడ్జ్ లేదు. అయితే ఒక విషయం, ఎవరైతే ఇప్పుడు గతంలో టీవీలో కొట్టుకున్నారో తిట్టుకున్నారంటే, టీవీలోకి వచ్చేటప్పుడు మాట్లాడే విధానం అంటూ ఒకటి ఉంటుంది. ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తికి ఇబ్బంది అయితే కొట్టుకుంటాం. నేను రైట్ అని నేను చెప్పట్లా, కానీ వాడే పదాలు కూడా కరెక్ట్ గా వాడాలి. మన సంస్కారం, మన వ్యక్తిత్వం, మన గౌరవం, మన పార్టీ, సమాజం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అన్ని గాలి కొదిలేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులే. అది వ్యక్తిగతం. ఆ రోజు నాడు కొట్టుకున్నది ఒక రకంగా చెప్పాలండి. ఇవాళ ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి, త్యాగం చేసినటువంటి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళల్ని నేను ఆ పదం నేను చెప్పలేను. పైగా ఆ రాజధాని అని మాట్లాడటం అంటే చాలా తెలివిగల వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు భయం. ఇవాళ సమాజం సిగ్గుతో తలంచుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఇట్లా ఉంటుందా అని చెప్పి తలంచుకుంటా ఉంటుంది. 1 ఎకరం పొలం ఉంది, ఒక 50 సెంటు పొలం ఉంటే ఆ రైతు పడే కష్టం ఏంటో రైతుకు మాత్రమే తెలిసింది. రైతుల గురించి ప్రతి ఫోరంలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చాలా తప్పు, సుదీర్ఘంగా. దాన్ని వీళ్ళు సమర్థిస్తా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా దాడులు చేయమల్లా. ఎందుకంటే ఎవరైనా దాడులు చేస్తే అది మేము ఎప్పుడు కూడా ఒప్పుకోం, దాన్ని ఉపేక్షించం కూడా. ఇప్పుడు సాక్షి టీవీ మీద విజయవాడలో అక్కడ కొంచెం ఒక ఉద్రిక్త వాతావరణం, అక్కడ దాడి చేసేటువంటి సంఘటన జరిగింది. దాన్ని ఖండిస్తున్నారా మీరు? ఎవరు చేశారో అవసరమైతే వాళ్ళ మీద పిలిచి మాట్లాడతాం. దాని గురించి మేము ఒప్పుకోం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో నడి రోడ్ల మీద మా నాయకుల మీద మరి ఏదైతే బోండా ఉమా గారు కావచ్చు, పారా కిషోర్ కావచ్చు, బుద్ధంకల మీద ఏ విధంగా దాడి చేస్తే అతను ప్రమోషన్ ఇచ్చారు చైర్మన్ గా. ఆ తర్వాత తెలుగుదేశం జాతీయ కార్యాలయం మీద దాడి చేశారు, గన్నవరంలో దాడి చేశారు, గుడివాడలో దాడి చేశాడు. ఇంకొక ఆయన ఇన్ని దాడులు చేస్తే ప్రమోషన్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అతనికి ఏకంగా మంత్రి ఇచ్చారు. దాడుల గురించి వైసీపీ వాళ్ళు చెప్పకూడదు, ఎందుకంటే అది చెప్తే పద్ధతిగా గౌరవంగా కూడా ఉండదు. ఆ విధంగా దాడులు చేసింది వాళ్ళు. ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలని చంపింది వాళ్ళు. ఇవాళ ఒక్కటే నేను చెప్పేది, ఎక్కడో ఈ దేశంలో రైలు యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, అదే విధంగా మరి నితీష్ కుమార్ గారు కావచ్చు, అదే విధంగా సురేష్ ప్రభు లాంటి వాళ్ళు రిజైన్ చేశారు. ఎందుకు చేశారంటే నైతిక బాధ్యత వహించి, నైతిక విలువలు, నైతిక బాధ్యత లేకపోతే మేమేం చేయలేము. ఇవాళ ఆ టీవీలో జరిగినటువంటి గొడవ చాలా దారుణమైనది. ఇదేదో వ్యక్తిగతంగా మాట్లాడుకున్నది కాదు, ఈ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆ టీవీలో ఆ విధంగా జరిగినప్పుడు మన ఇంట్లో జరిగితే ఏదైనా జరిగితే మన బిడ్డ తప్పు చేస్తే వెళ్ళి ఎదటోళ్ళ దగ్గరికి వెళ్ళి మా బిడ్డ తెలుసో తెలియక తప్పు చేశాడమ్మా, క్షమించండి, ఇంకోసారి చేయమని చెప్పి వస్తాం మనం. అది మన సాంప్రదాయం, అది మన సంస్కృతి. సంస్కృతి నుంచి పుట్టినటువంటి వ్యవస్థ ఇది. ఇవాళ ఆ సాక్షి టీవీలో అంత గందరగోళం జరిగి రాష్ట్రాన్ని ఆ విధంగా బస్టు పట్టించే మాటలు మాట్లాడి, ఎందుకంటే వీళ్ళు ఎట్లాగో అమరావతి బాగుంటే వీళ్ళకి ఇష్టం ఉండదు, అమరావతి రాజధాని ఉంటే ఇష్టం ఉండదు, అమరావతి అభివృద్ధి చెందటం వీళ్ళకి ఇష్టం ఉండదు, అమరావతి ప్రజలు శుభ్రంగా ఉంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. కనీసం ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి. ప్రధానమంత్రి గారు వచ్చి వెళ్ళాడు, చక్కగా ఉంది. అలాంటి దానికి కేవలం మేమైతే వాళ్ళు నేను చెప్తున్నాను, అది కావాలని ఒక పద్ధతి ప్రకారం ఇచ్చేస్తా ఉన్నారు, పద్ధతి ప్రకారం అమలు చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నది కావాలని పిలిపించి ఆ విధంగా మాట్లాడిచ్చారా మీరు అనేది? ఖచ్చితంగా మాకు అట్లాగే ఉంది. మాట్లాడిపోతే వాళ్ళ మందలించి అరే ఇది జరిగింది, ఇట్లా అనకూడదు, మహిళలు ఇంతమంది మహిళలు అన్నారు, నేను కూడా మహిళల్ని, కాబట్టి ఇది పొరపాటు, ఇది దీన్ని ఖండించడానికి నేరం, దీని మీద చర్యలు తీసుకుంటాం. మా చేబోలు క్రీరాన్ భారతి అనేటువంటి ఒక ఆడబిడ్డని పోస్ట్ పెట్టాడని మాట్లాడినాడని తెలిసిన మరుక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు కట్టించేవే. అది మా నైతికత.
అది మా గొప్పతనం, అది మా పార్టీ స్ట్రాటజీ, అది మా పార్టీ వ్యక్తిత్వం, మా నాయకుడి యొక్క గొప్పతనం. నేను ఎందుకన్నా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రతి మహిళ బాధపడుతుంది, ప్రతి మహిళ బాధపడుతుంది. ఏ మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మీకు లేదా? మీ పార్టీకి లేదా? అసలు మీ పార్టీ లైన్ లోనే మహిళలను గౌరవించడం అనేది లేదా? వాళ్ళ దాడుల గురించి మీరు చెప్పారు. ఎన్ని దాడులు చేశారండి? ఎంతమంది బిడ్డల నాయకుడికి చంపేశారండి? ఒక్కరోజు మాట్లాడారా? ఇవాళ హోంమంత్రి రోజా గారు మాట్లాడుతుంది. ఏ హక్కుతో మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఎంతమంది అత్యాచారాలు జరిగినాయి? ఎంతమంది బిడ్డలను నాశనం చేశారు? అమర్నాథ్ గౌడ్ అనే బిడ్డని దారుణంగా చంపేస్తే మాట్లాడారా? అదే విధంగా తోట చంద్ర అనే పేక కోడిని పోసినట్టు, జై జగన్ అంటే అన్నందుకు పేకను కోడిని పోసినట్టు పోతే మాట్లాడారా? మాట్లాడారా? ఎంతమందిని చంపారు మీరు? సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ మీద భారతీ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంటారు మీరు? సహజంగా మహిళలకి వాళ్ళ బాధ అనిపించింది. వాళ్ళ జాతి మొత్తం, మహిళా జాతి మొత్తం కించిపరిచే విధంగా మాట్లాడారు. తప్పేముందండి? తప్పేముందండి? ఏమండి, ఒక మాట అంటేనే కొట్టారంటున్నారే, ఒక మాట అంటేనే కొట్టారంటున్నారే. వీళ్ళన్న మాట ఏంటండి? వీళ్ళన్న మాట ఏంటండి? యావత్ తెలుగు మహిళలు అన్న మాట ఏంటి? యావత్ తెలుగు జాతి మహిళలు అన్న మాట ఏంటి చెప్పండి. నేను నోటితో నేను చెప్పలేను. నాకు సంస్కారం ఉంది. అనరా, అడగరా తప్ప? అడగరా తప్ప? తప్పలేదు కాదండి. మీరు అంటున్నారు ఎవరో పాప వచ్చినోడు సాక్షి బోర్డు లాగేందుకు మీరు అంత బాధపడితే, తల్లిలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఒక మాట మాట్లాడారు వీళ్ళు? ఒక మాట అన్నారా? కోతవేటు దూరంలో డీజీపీ కార్యాలయం పక్కన జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంటే ఎందుకు మాట్లాడారు? మీరు మాట్లాడారా? కార్యాలయం మీద దాడి ఎందుకు జరిగింది? డీజీపీ ఆధ్వర్యంలో జరగలేదా? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగలేదా? సజ్జల రామకృష్ణ ఆధ్వర్యంలో జరగలేదా? ఏందండి మాటలో ఎందుకు మాట్లాడుతున్నారండి? ఎవరి కోసం మాట్లాడతారు? 5 సంవత్సరాలు ఊతకోతకు వచ్చారు, వ్యవస్థను నాశనం చేశారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. మీ బాబాయ్, సొంత బాబాయ్ చేసిన